హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈరోజు తెచ్చిన కూరగాయలు ఇవే ఫ్రెండ్స్. ఎక్కువ తీసుకోలేదు. క్యాలీఫ్లవర్ ఆకులు వీటి కోసం వెళ్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఆకులు అయితే ఈసారి వచ్చినాయి. పూలు అయితే పెద్ద పెద్ద పూలు వచ్చినాయి. వారానికి ఒకసారి వెళ్ళేదాన్ని చెప్తున్నాను కదా. ఎప్పుడు పుట్టిగా ఆకులే తీసుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారని నేను కూడా ఒక పువ్వు కొనుక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలాగో అవసరం కదా. వాళ్ళు కొట్టి పాడేస్తారు కదా. ఇవన్నీ ఇలా దూసుకొని చిన్న చిన్న ఆకులు అయితే పర్వాలేదు. ఈ పెద్ద కాడలు అయితే తినవు ఫ్రెండ్స్. ఇలాంటి పెద్ద కాడలు తినట్లేదు. ఆకులు దూసుకొచ్చుకుంటున్నాను. ఈ పారేయటమే. ఇది 30 రూపాయలు ఫ్రెండ్స్. పువ్వు చాలా బాగుంది, పెద్ద పువ్వు. ఇంకా టమాటాలకు రేటు పెరిగింది ఫ్రెండ్స్. 50 రూపాయలకి వచ్చింది. మన తెచ్చినప్పుడు 38 రూపాయలు చెప్పాను కదా. ఇప్పుడైతే 50 రూపాయలు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి అయిపోయినాయి, అవి మళ్ళీ తీసుకున్నాను. కీరా ఉన్నాయి ఫ్రెండ్స్, దోసకాయలు ఉన్నాయి, కూరగాయలు అన్నీ ఉన్నాయి. లేని వరకే తీసుకున్నాను. వంకాయలు మాత్రం ఎప్పుడు తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే బస్తాలు పోస్తారు. సోమవారం అంటే, శనివారం అంటే కూరగాయలు ఆ రోజే వస్తాయి. సోమవారం వస్తాయి, శనివారం కూడా ఆ రోజు దించుతారు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు సోమవారం వెళ్ళేదాన్ని. ఫ్రెష్గా ఉంటాయని సోమవారం పొద్దున్నే కూరగాయలు పెట్టుకునేదాన్ని. ఇప్పుడంటే వారంతో పని లేకుండా ఈ ఆకుల కోసం వెళ్ళటం, లేని తెచ్చుకోవటం ఫ్రెండ్స్. ఈ ఒకసారి ప్యాకెట్ తెచ్చాను. అవి కొన్ని వాడాం, కొన్ని పాడైపోయినాయి, పారేసాను. ఇవి మళ్ళీ ఇంకో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈసారి తక్కువే తీసుకున్నాను, 10 రూపాయలు. కొబ్బరి నూనె కాసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి నూనెలో వేసుకోవటానికి తెచ్చుకున్నాను. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు కూరగాయలు. ఇంకేం తీసుకోలేదు. మళ్ళీ వెళ్తాం కదా, అప్పుడు తెచ్చుకోవటమే. ప్రస్తుతానికైతే ఇవే ఫ్రెండ్స్ కూరగాయలు ఈరోజు. లైక్ చేయండి, షేర్ చేయండి. వంకాయలు మాత్రం ఎప్పటికప్పుడు నాకు ఫ్రెష్గా కనిపిస్తాయి. చూసారా, ఇలా ఉండాలి. అప్పటికప్పుడు కోసుకొచ్చినాయి అనమాట. బంగాళదుంపలు కూడా కొత్త బంగాళదుంపలు ఫ్రెండ్స్. ఇలా పొట్టు ఊడిపోయినట్టున్నాయంటే కొత్త బంగాళదుంపలు ఇవి. ఇంకా సంక్రాంతి వచ్చేలోపు అన్నీ కొత్తగా వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు అన్నీ కలిపి కలగూర వండుతారు. అన్ని కూరగాయలు కలిపి ఒక కూర వండుతారు ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసు మా అమ్మాయితో వండేది? అన్నీ కలిపి వండితే ఎంత కూర అయ్యేదంటే అంత కూర అయ్యేది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా బుజ్జిగాళ్ళు మేకకు కూడా ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని.